ప్రముఖ నటుడు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి కామెంట్స్ బెంగాల్ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. ఈసారి బెంగాల్లో బీజేపీ గెలవకపోతే హిందువుల భవిష్యత్తు రాష్ట్రంలో ప్రశ్నార్థకం అవుతుంది అన్న ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్ పరిస్థితులు బెంగాల్లో రాకూడదు అనుకుంటే బీజేపీ గెలిచి తీరాలని ఆయన అన్నారు. ఇంతకీ మిథున్ చక్రవర్తి ఈ కామెంట్స్ ఎందుకు చేశారు? ఆయన వ్యాఖ్యలపై అధికార తృణమూల్ రియాక్షన్ ఏంటి? వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య వార్ హీట్ పుట్టిస్తోంది. అందులోనూ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవల ఢిల్లీలో పాగా వేసిన కమలం పార్టీ పశ్చిమ బెంగాల్లోనూ అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. అందుకు తగ్గట్లే ముందస్తు ప్రచారంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ఈ క్రమంలోనే బెంగాల్ బీజేపీ నేతలు కోల్కతాలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ప్రముఖ నటుడు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలతో బెంగాల్ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపారు. బెంగాల్లో బీజేపీ గెలవాల్సిందే, ఒకవేళ గెలవకపోతే బెంగాల్లో హిందూ బెంగాలీలు ఉండరని కామెంట్స్ చేశారు. హిందూ బంధువులంతా భద్రంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తప్పనిసరి కావాలన్నారు. అంతేకాదు, బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో కళ్లారా చూశామని, అదే పరిస్థితి బెంగాల్లో రాకూడదన్నారు మిథున్ చక్రవర్తి. আমাদের জিততে হবেই, আমি বলছি জিততে হবেই। তার কারণ হলো একটাই, বাংলাদেশ তার ট্রেলার দেখিয়ে দিয়েছে। যদি না জিততে পারেন তাহলে পশ্চিম বাংলা থেকে হিন্দু বাঙালি বলে কেউ থাকবে না। দেখুন, অন্য পার্টির হিন্দুরা কি করবেন তা করবেন আমরা জানি না, কিন্তু বিজেপির হিন্দু বাঙালিরা থাকবে না, এটা কিন্তু মনে করে চলবেন। ఇక మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలపై బెంగాల్లోని వివిధ పార్టీలు భగ్గుమన్నాయి. హిందువుల పేరుతో మిథున్ చక్రవర్తి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడుతున్నాయి. ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆయన మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు కొనసాగించే మిథున్ చక్రవర్తి హిందువుల గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. మిథున్ సినిమాలు, షోలకు దావూద్ స్పాన్సర్ చేస్తుంటాడని ఆరోపించారు. మొత్తంగా బీజేపీ, టీఎంసీ మధ్య ఇప్పటికే హోరాహోరీ ఫైట్ నడుస్తుండగా ఇప్పుడు మిథున్ చక్రవర్తి కామెంట్స్ మరింత హీటు పెంచుతున్నాయి. అటు అధికార టీఎంసీ కూడా స్ట్రాంగ్ అటాక్ చేస్తున్న నేపథ్యంలో మిథున్ హిందూ వ్యాఖ్యల దుమారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.